హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం పుణ్యగిరి అనే క్షేత్రాన్ని చూస్తున్నాం. ఎస్కోటలో నుంచి వచ్చేసి కొండల నడుమ స్వామివారు ప్రకృతి సోయగాల మధ్య జారిపడే జలపాతాల మధ్య వెలిసి ఉన్నారు. ఆ ఆర్చి చూపించాను కదా, అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. మా అన్నయ్య నేను కలిసి వస్తున్నాం. ఈ మార్గం కూడా వెళ్తుంటే ఇక్కడ చాలా వరకు మంచి చిన్న టెంపుల్స్ అనేవి చాలా అందంగా కనబడే టెంపుల్స్ కనబడతాయి. చాలా దేవతా మందిరాలు ఉన్నాయి. ఆ మందిరం శైలి, వాటికి వేసే పెయింటింగ్స్ ఎంతో చక్కగా ఉంటాయి. ఫ్రెండ్స్, చిన్న మందిరాలను చూడముచ్చటగా ఉంటాయి. నాకైతే ఇక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుందండి. కానీ మన ప్రోగ్రాం వేరు కదా, అక్కడికి వెళ్ళాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కనుక ఎదురు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది, పుణ్యాన్ని కలిగింపజేసేది. చాలా చక్కని వీడియో అన్నమాట. ఇంకా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రోత్సాహమే నాకు ఉత్సాహం ఫ్రెండ్స్. అదిగోండి రైల్వే ట్రాక్ దూరంగా కనబడుతుంది కదా, ఈ మార్గం గుండా మనం వెళ్ళాలి. అసలు వేరే రోజుల్లో అయితే ఇక్కడ ఎంత రద్దీగా ఉంటుందంటే వేలు మంది భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తారు. అది కార్తీక సోమవారాలు కానివ్వండి, మహాశివరాత్రి దినానైతే ఇక్కడ కన్నుల పండుగగా యాత్ర అవుతుందంట. చాలా చక్కగా ఉంటుందంట. ఈ రోడ్లన్నీ జన సాంద్రతతో అస్సలు అబ్బో ఓకరాలదంటారు చూసారా, అంత రద్దీగా ఉంటుందట ఫ్రెండ్స్. ఇంకా చెట్ల మధ్య నుంచి అదిగొంటే అటువైపు అక్కడ వనభోజనాలు చేస్తారంట. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ వంటలు చేసుకుని హ్యాపీగా ఫ్రెండ్స్తో మంచిగా పిక్నిక్ స్పాట్లా అంటారు కదా, అలా అన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటే దూరంగా చూడండి పిల్లలు చెట్టు కొమ్మలు పట్టుకొని ఎలా అవుతున్నారు ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో మనకు కనబడతాయి. ఈ క్షేత్రంలో కోతులు చాలా ఎక్కువగా హడావుడి చేస్తూ ఉంటాయి. అడుగడుగున మనకు కనబడుతూనే ఉంటాయి. గుంపులుగా గ్రూప్స్గా కనబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఇదిగోండి ఇసుకను తీసుకెళ్తూ ఉన్నారు ఎద్దుల బండిలో. చూడండి, ఇంకొక బండి లోపలికి వెళ్తుంది చూడండి. ఇక్కడ నుంచి వేరే వాళ్ళు ఎవరైనా కావాలంటే కొనుక్కుంటారు. వచ్చేసాం. ఇది పుణ్యగిరి కాలేజ్ అన్నమాట. అది ఆటో స్టాండ్. అదిగోండి మనం వెళ్ళే మార్గం అటువైపు అన్నయ్య వెళ్తున్నాడు. అదిగోండి అది మనమే మెరుపు తీగలు మధ్యలో నేను కనపడుతూ ఉంటాను. ఎందుకంటే అన్నయ్యకి వీడియో తీయడం కరెక్ట్గా రాదని చెప్పి మధ్యలో నేను కనపడాలి కదా, లేదంటే నన్ను మర్చిపోతారని చెప్పేసి. ఇక్కడ చక్కగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చక్కగా బేరం చేస్తూ కొనుక్కుంటే ఎంతో బాగుంటుంది కదా. ఇక్కడికి వచ్చాము కొనుక్కున్నాము ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ పక్కనే చూడండి ఒక అద్భుతమైన మందిరం నిర్మాణం అవుతుంది. అది ఎవరికి ఏమిటి అందులో స్వామివారిని ప్రతిష్ఠిస్తారో తెలియదు, కానీ చాలా చక్కగా ఉంది. మందిరం ముందుకి ఎంత పెద్ద ప్లేస్ను చేస్తున్నారో చూడండి. ఆంజనేయ స్వామి కొండ నుంచి దీవించడానికి అన్నట్టుగా ఇక్కడ ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని బయలుదేరుతారు. ఆంజనేయ స్వామి మనకు శక్తినిస్తాడు. ఎవరెవరు అలసిపోయేస్తే కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, వెళ్తున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. చక్కగా గట్లు రెండు వైపులా ఉంటాయి. హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్తో పాటు వచ్చామంటే హ్యాపీగా ఉంటుంది అక్కడే. అలాగే స్వామివారి ప్రసాదం కూడా కొండపైన ఏర్పాటు చేస్తారు కాబట్టి భోజనాలకి ఏమి ఇబ్బంది ఉండదు. అదిగోండి టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్స్ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. టికెట్ 20 రూపీస్ టికెట్స్ ఒక్కరికి. మేము టికెట్స్ తీసుకుని బయలుదేరాం ఫ్రెండ్స్. అదిగోండి చూసారా. ఇంకా అదిగోండి అన్నయ్య టికెట్ తీసుకుంటున్నాడు. ఇంకా మా జర్నీ మళ్ళీ మొదలైంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే కోతులు బెడదలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడ చెట్టు కదిలిందంటే అక్కడ గ్యారెంటీ ఒక కోత ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. చాలా ఎక్సలెంట్గా నైస్గా ఉంటుంది. ఇంకా స్టెప్స్ ఇంకా పసుపు రాకులు కుంకుమ బొట్లతో భక్తులు చేసిన
అలంకరణ కనబడుతుంది కదా. ఇలా మనం వెళుతూ ఉంటుంటాం. అక్కడ చూసారా, ఒక స్లాంగ్లో విచిత్రం చక్కని పాటలు పాడుతూ ఉన్నారు. చనిపోయే వాళ్ళని అక్కడ స్తోత్రం చేస్తారు, పొగుడుతూ ఉంటారు. అంటే డబ్బులు ఇచ్చేసి ఎవరైనా చనిపోయిన వాళ్ళని పొగడమంటే పొగుడుతూ ఉంటారు. ఇదిగోండి, ఈలోగా నేను మెరుపు తీగలు కనబడి వెళ్ళిపోయాను. చక్కని ప్రకృతి సోయగం ఎంతో అందంగా ఉన్నాయి చూడండి, పచ్చని చెట్లు. మధ్య మధ్యలో ఇలా గొడుగు ఏర్పాటు ఆకారంలో చేయటం వల్ల ఏంటంటే ఎండకు వచ్చే భక్తులు అక్కడికి వచ్చి కొంచెం సేద తీరుతారని ఇప్పుడు ఇక్కడ శునక మహారాజుల యాగంగా సేద తీరుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల రద్దీ కొంచెం తక్కువగా ఉంది. అది సోమవారం పూట శివాలయం కాబట్టి సోమవారాల్లో అటువంటి రోజుల్లోనే ఎక్కువగా రద్దీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూసారా, రాళ్లను ఒక్క రాయి పైన ఒక రాయి చక్కగా ఏర్పాటు చేశారు కదా. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా పెట్టాలంటే ఇలా ఎన్ని రాళ్ళు దొంత పెడితే అన్ని ఫ్లోర్స్ కట్టుకోవాలన్నట్లు వాళ్ళ మనసులో సంకల్పించుకుంటారు. ఎక్కడ చూసినా చిన్న చిన్న కొండల మధ్య నుంచి జలపాతాలు కనబడుతూనే ఉంటాయి, ఎంతో అందంగా కనబడుతూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మనసులో ఏమైనా బలంగా సంకల్పం చేసుకుంటే తప్పకుండా నెరవేరుస్తారు స్వామి. అది చూడండి, అటుపక్క వానర మహారాజు అలా చక్కగా కొబ్బరి చెప్పుని తింటున్నా, చక్కగా కొరుక్కుంటూ మంచిగా మొక్కలు తీసుకుంటూ హ్యాపీగా చక్కగా ఎంత చక్కగా తినేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి సీన్లు మనకి ఇక్కడ చాలా కనపడతాయి. చెట్ల పై నుంచి ఈ చెట్టు పై నుంచి ఆ చెట్టుపై గెంతటం ఊగటం అన్నీ కనపడతాయి. కానీ అవి నాకైతే కెమెరాకి చిక్కలేదు, కనపడినట్టుగా కనపడి అప్పుడే జంప్ అయిపోతూ ఉన్నాయి. కొంచెం భయం కూడా నాకు కెమెరా వీడియో ఎక్కడ అదే మొబైల్ ఎక్కడైనా ఎత్తుకుపోతాయేమని. ఎందుకంటే నాది రెడ్ పౌచ్ పైన ఉంది. రెడ్ అంటే వాటికి బాగా అట్రాక్షన్ అంట కదా. చూసారా జలపాతం ఎలా చక్కగా వస్తుంది. ఎవరైనా కవర్స్ కనుక రెడ్ కనుక పట్టుకెళ్ళారంటే అవి లాక్కుంటూ వెళ్ళిపోతాయంటే తినడానికి ఏమైనా చెప్పి వచ్చే భక్తులు కూడా ఇక్కడ చాలా మంది కొబ్బరి చెట్లు వాడుకొని అన్నీ వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలాంటి సోయగాలు, ఇలాంటి అందమైన జలపాతాలు ఎంతో అబ్బురపరుస్తాయి, ఎన్నో కనబడుతుంటాయి ఇక్కడ. అందానికి అందం, పుణ్యానికి పుణ్యం. ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. మందిరం సరే చిన్నదైనా కూడా స్వామివారు ఇక్కడ అతి పురాతనంగా వెలిచి ఉన్నారు. అతి శక్తివంతమైన కోరికలు తీర్చేది. ఈ వ్యూ చూడండి, అటు పక్క నుంచి పక్కన లక్ష్మ మార్గం, ఈ పక్కన జలపాతం అద్భుతమైన ఇంకా మనం దగ్గరకు వచ్చేసినట్టు దగ్గరలోనే ఉన్నాము. ఆ జాలువారుతున్న జలపాతాన్ని ఎంత పవిత్రమైన గంగన్న, ఇక్కడ పరమేశ్వరుడు అక్కడ గంగన్న ఉంటుంది. హాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ముందుకు. ఇక్కడ కూడా ఒక గొడుగులో ఏర్పాటు చేశారు కదా. ఏర్పాటు చాలా బాగుంది. చక్కని టూరిస్ట్ స్పాట్ కూడా ఎక్కువ వాళ్ళు చక్కగా కుటుంబంతో ఫ్యామిలీ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కొండల రాళ్ళ నుంచి ఉబ్బుకు పడుతున్నట్టుగా నీళ్లు వస్తూనే ఉంటాయి. ఎక్కడ నుంచి చూసినా నీళ్లు పడుతూనే ఉంటాయి. ఇది ఎంత చక్కని ప్రకృతి అంటే అసలు వర్ణించాలన్నా నాకు వర్డ్స్ రావట్లేదు. అలాగే చూడటానికి రెండు కళ్ళు సరిపోతుంది. చక్కని జలపాతం.
గలగల గలగల చల్లడితో చక్కగా వాటర్ ఫ్యాన్ ఎంతో ఆనందంగా ఇంటికి మనకి మంచి ఎక్సలెంట్ వీడియోతో మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు బాగా ప్రోత్సహిస్తూ మళ్ళీ ఇంకా మంచి మంచి వంటలు వీడియోస్ ఇంకా రిస్క్గా ఉండేటువంటి ప్రోత్సాహం ఎన్ని రిస్క్ కాదు. ఇక్కడ నుంచి దగ్గరగా బాగా కలపెడుతున్నాము. కొండలో రాళ్ళ పెంచుకోవడానికి చాలా మెరుగల పాలు జలపాతాలకు కూడా ఇలా పెంచుకోవాలి. పాలు చేతులు ఎలా దింపుతారని చూడండి. చాలా మంది భయపడుతుంటారు, ఎందుకంటే చేతులు పరిచినప్పుడు ప్రమాదమే కదా. కానీ ఎవరికి పెద్దగా ఆపత్తలు పెట్టవు. అది ఏంటంటే చేతిలో ఉండేవి మాత్రం గుంజుకుంటూ వెళ్ళిపోతాయి. చూడండి గ్రూప్గా ఉన్నాయి ఇక్కడ. ఇది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ లోపల ఒక అమ్మవారు ఉంది, అమ్మవారిని చూసుకుంటూ వస్తున్నారు. అది మనం నెక్స్ట్ స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మనకు ఇక ఇంటర్వెల్ పడింది. అసలు సినిమా రెండో భాగంలో ఉంది, రెండో పార్ట్ ఉంటుంది. ఇంకా చక్కని వాటర్ ఫాల్స్, కొండపై నుంచి పూర్తిగా వెళ్ళే వ్యూస్ ఇంకా రెండో భాగంలో ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని కూడా మీరు ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియోని అయితే మీరు అందరూ షేర్ చేయండి, అలాగే అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ స్నానం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది. గంగమ్మ ఇంటికి వస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జూలైలో మనం ఇంకా వెళ్ళిపోవచ్చు. కాబట్టి కేశఖండన ఇక్కడ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా పక్క నుంచి పైకి వెళ్ళేటప్పటికి అక్కడ మనకి అన్నప్రసాదం స్వామివారిని అందరూ ఏర్పాటు చేసి చూడండి. భక్తులందరూ వస్తున్నారు. కాకపోతే భక్తులు మాత్రం కొంచెం కాస్త తక్కువగానే, చాలా తక్కువ మంది వచ్చారని చెప్తున్నారు. ఈరోజు నేను వెళ్ళిన రోజు ఇప్పటి వరకు మనం ఇంట్రెస్ట్గా చూస్తున్న అంశమే కాదు, ఇంకా ఇంట్రెస్ట్ కలిగించేది ఇంటర్వెల్ ఇక్కడ జరుగుతుందంటే అస్సలు తర్వాత ఉంది ఫ్రెండ్స్. దాన్ని కూడా చక్కగా ఎంజాయ్ చేసేయండి. చక్కని వ్యూస్ కొండపై నుంచి, చక్కని జలపాతాలు, వాటర్ ఫాల్స్ అనేది ఎంత అందంగా ఉంటాయో ఇక్కడ స్వామి వ్యక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. భక్తులు 365 వ్యక్తులు ఇక్కడ వెలిగిస్తే మనకు సంవత్సరంలో ఎప్పుడైనా ఒక రోజు దేవుని పూజలు చేయడం మర్చిపోయినా అది మనకి ఇక్కడ సంవత్సరం మొత్తం పూజించినట్టు ఫలితం వస్తుంది. ఇది మనం మందిరం లోపలికి వెళ్తున్నాం. సెకండ్ పార్ట్లో మిగతా చూద్దాం ఫ్రెండ్స్.